నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నేను రాజ్కోట్ వచ్చానండి మీకోసమే. ఎందుకు అనుకుంటున్నారా? ఇండియాలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందించేటువంటి యూనివర్సిటీ ఏముందా అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వినిపించే పేరు మార్వాడి యూనివర్సిటీ. యూనివర్సిటీలో అడుగుపెట్టగానే ఒక ప్రశాంతమైన వాతావరణం, అంటే పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటి వాతావరణం అలా మనకి స్వాగతం పలుకుతుంది. నాక్ A+ NBA గ్రేడింగ్తో ముందంజలో ఉందనే చెప్పుకోవాలండి. వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, చక్కటి అత్యుత్తమమైన విద్యాబోధన, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుంది ఇక్కడ. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 54 దేశాలకి సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారండి. వచ్చే పిల్లలకి అన్ని రకాల భాషలు వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. చాలామంది పిల్లలు ఎక్కడెక్కడో చదువుతున్నారు యూనివర్సిటీలో, సరిగ్గా స్కిల్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా బెస్ట్ చూపించాలిగా, అందుకే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామని చెప్పి సుమన్ టీవీ ఒక ఇనిషియేటివ్ తీసుకుందండి. ఇందులో భాగంగా మీకు ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. అందులో మీకు ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు, ఇక్కడ ఉండేటువంటి విద్యా బోధన, పిల్లలు ఎందుకు ఇక్కడ చదువుకోవాలి, బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు పేరెంట్స్కి మరీ ముఖ్యంగా పిల్లలకి కూడా తెలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా వీక్షించండి. ఒక్కసారి యూనివర్సిటీ చూసేయండి ఎలా ఉందో. ఓకే, యూనివర్సిటీ లోపలికి వచ్చేసాం. ప్రస్తుతం నేనున్నది అడ్మిన్ ఆఫీస్ అండి. చాలా పెద్ద యూనివర్సిటీ, మీకు విజువల్స్ చూపిస్తున్నాను కదా. చాలా మంది తెలుగు వారు వచ్చారు కాబట్టి తెలుసు. మార్వాడి యూనివర్సిటీలో అకాడమిక్స్తో పాటుగా కో కరికులర్ యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని అన్ని విధాలుగా అని విన్నాను. అవి ఏవే ఉన్నాయి, అందులో క్లబ్స్ అని చెప్పారు, వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ అలాగే ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తున్నారు ఫ్రమ్ సౌత్. మరి ఇవాళ ఏ బ్రాంచ్ మేనేజర్ని మనం కలవబోతున్నాం, ఆ డీటెయిల్స్, అలాగే కొంతమంది స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు ఈ డీటెయిల్స్ అన్ని. అయితే ప్రస్తుతం మనం రిజిస్ట్రార్ గారిని కలవబోతున్నాము, మిస్టర్ పింటో మామన్ గారు. వెళ్ళి మరి మాట్లాడదామా? హలో సార్. హలో, ప్లీజ్. హలో, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. రిజిస్ట్రార్ పింటో మామన్ గారితో ప్రస్తుతం మనం ఉన్నామండి. వారు కేరళ నుంచి. ఒక మాటలు చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీలో అన్ని స్టేట్స్ నుంచి మెంబర్స్ ఇక్కడ ఉంటారండి. పర్టికులర్గా రిజిస్ట్రార్ గారు అయితే మేనేజ్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కూడా వారు ఉన్నటువంటి సీనియర్ మేనేజ్మెంట్ మెంబర్ అనమాట. సో హ్యాపీ వారిని కలవడం, మాట్లాడదాం. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను, చూపిస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా. మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్కి సంబంధించి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మహేంద్ర కుమార్ నాయుడు గారు. సార్ నమస్కారం. మీ ద్వారా అసలు ఎంత మంది జాయిన్ అవుతున్నారో యూనివర్సిటీలో తెలుస్తోంది. పర్టికులర్గా 3,000 మెంబర్స్. ఆ అకౌంట్ అలా పెరుగుతూ ఉంది. సార్ నమస్కారం. సో గ్లాడ్ టు సీ యూ. మార్వాడి యూనివర్సిటీ గురించి మా అందరికి బాగా తెలిసింది ఏంటంటే అకాడమిక్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. సైమల్టేనియస్లీ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా, అంటే పిల్లల్ని వాళ్ళ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో డిఫరెంట్ వేస్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఉండేటువంటి కో కరికులర్ యాక్టివిటీస్లో క్లబ్స్ అని విన్నానండి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అసలు ఏంటి క్లబ్స్ అంటే? I appreciate your question. This question is much needed with the parents. Most of the parents says the academic would be always good in the university, but there should be co-curricular activities. There are clubs. About 41 clubs are there in our university. They simultaneously work for each and every club. Every student can get 3 clubs to participate in it. So it's going on very nicely. So, and the co-curricular activities, we are organizing so many things. Last we had organized Pongal festival. Now we are much awaiting for March 30th Ugadi festival. We are going to celebrate it, and same with other states also we are concentrating on it, and it is going on very good. With academics, co-curricular activities is much important, that I can understand. We want them not to feel homesick, which they should be happy coming over here to the university. ఇంకా సిక్ లీవ్స్ అనేవి ఉండవేమో సార్? No, we don't have it. అనిపించింది నాకు, హోమ్ సిక్ అని ఇంకా అవైతే ఏమి ఉండవు. We don't need homesick. యాజ్ యూజువల్ ఎవ్రీ ఎపిసోడ్లో ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తున్నారు ఫ్రమ్ సౌత్. సో ఇవాళ ఎవరిని పరిచయం చేస్తూ ఉన్నారు? I'm much happy to introduce Dr. Suresh Babu, who is with us. నమస్కారం సార్. He will be having 2 branches in Anantapur. He will give all the guidance which we could give it from here. Thank you so much sir. సో సురేష్ బాబు గారు వచ్చేపాటికి మన అనంతపూర్ డిస్ట్రిక్ట్లో గత 25 సంవత్సరాల నుంచి ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన గైడెన్స్లో ఈయన పేరు బాగా పరిచయం. యూనివర్సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ని యాజ్ ఇట్ ఈస్గా పాస్ ఆన్ చేసే రైట్ పర్సన్ కావాలి అనేదే
మా యాటిట్యూడ్ అనమాట. మిస్కన్సెప్షన్స్ ఇంకా అవేం ఉండకూడదు. అసలు మేము ఒకసారి మార్వాడి యూనివర్సిటీ ఒక పాలసీని తీసుకొచ్చిందంటే వి ఫాలో ద సేమ్ థింగ్ అనమాట. సో అది బ్రాంచెస్లో కూడా పిల్లల దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఏ రకమైన డైల్యూట్ అవ్వకూడదు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకోసమే ఇటువంటి పర్సనాలిటీస్ని మేము ఏరి కోరి ఆ ఇన్ఛార్జెస్గా పెట్టున్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో మనకి బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. అందులో భాగంగా అనంతపురం బ్రాంచ్ను చూసుకుంటూ ఉన్నారు డాక్టర్ సురేష్ బాబు గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారికి 25 సంవత్సరాల అనుభవం ఉందండి టీచింగ్లో, అలాగే కౌన్సిలింగ్ ఇవ్వడంలో స్టూడెంట్స్కి, అలాగే పేరెంట్స్కి ప్రత్యేకించి. మరి వారితో మాట్లాడదామా? సురేష్ బాబు గారు నమస్కారం సార్. నమస్తే మేడం. సో హ్యాపీ మిమ్మల్ని కలవటం. ప్రత్యేకించి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మన తెలుగు విద్యార్థులు మీ ద్వారా ఇక్కడ చదువుకుంటున్నారని విన్నానండి. అయితే అనంతపురంతో పాటుగా ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా మీరు హ్యాండిల్ చేస్తున్నారని విన్నాను. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అండి. ఓకే. ధర్మవరంలో ఉంటుంది మేడం. మీరేనా చూసేది? లేదు, మా మిస్సెస్ అండి, హేమావతి గారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫేవరెట్ యూనివర్సిటీ అయిపోయింది మార్వాడి యూనివర్సిటీ. సెర్చ్ చేస్తున్నారు ఎక్కువగా చాలా మంది ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అని విన్నాను. అయితే ఎగ్జాక్ట్ గా ఆఫీస్ లొకేషన్ కావాలి సార్. అనంతపురంలో మా మిడిల్ సిటీలో ఉంటుంది మేడం. సాయినగర్ 8th క్రాస్ నియర్ హరిహర టెంపుల్ మేడం. సురేష్ బాబు గారు, ఇందాక మహేంద్ర నాయుడు గారు మీ గురించి చాలా చక్కగా చెప్పారండి, మీ ఎక్స్పీరియన్స్ గురించి. సో మీ గురించి మరి కాస్త ప్రేక్షకులకు తెలియజేయండి. మేడం, నేను 1998 నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా మేడం. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్. తర్వాత మార్వాడి యూనివర్సిటీలో ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న చాలా ఫెసిలిటీస్ ఉండడం వల్ల నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. మేము బేసికల్గా వీవింగ్ ఫ్యామిలీ అండి, ధర్మవరం. అయితే ఎడ్యుకేషన్ మీద ఉన్న మక్కువతోటి నేను ఇలా సర్వీస్ చేస్తున్నా మేడం. పిల్లల్ని ప్రోగ్ చేసి కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడికి పంపుతున్నా మేడం. సురేష్ బాబు గారు, మీరు అనంతపురం చూస్తున్నారు, మరి మేడం ధర్మవరం అన్నారు కదా, మరి మీరు ఇంకా వెళ్ళక్కర్లేదా? కంప్లీట్ గా ఓవరాల్ మేడమే హ్యాండిల్ చేస్తారు? అవును మేడం. బేసికల్గా ఆమె అడ్వకేట్ అండి. అయితే ఎడ్యుకేషనల్ సర్వీస్ మీదే వర్క్ చేస్తారు. ధర్మవరం ఆఫీస్ అంతా కూడా తనే హ్యాండిల్ చేస్తారు మేడం. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ అడ్మిషన్ ప్రాసెస్ లో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని చెప్పి. ఆ ప్రాసెస్ వివరించండి. అడ్మిషన్ అసలు ఎలా తీసుకోవాలి మార్వాడి యూనివర్సిటీలో అనంతపురంలో ఉండే ఆఫీస్కి పేరెంట్స్ వస్తారు మేడం. పిల్లలు ఇప్పుడు కోచింగ్లో ఉంటారు. నెక్స్ట్ మనకి జేఈ సెకండ్ సెషన్ మెయిన్స్ అయ్యేంత వరకు రారు. పేరెంట్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మేడం. కావాల్సిన గైడెన్స్ అంతా ఇస్తాము. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మేడం అడ్వాన్స్డ్గా. కామన్ గా పేరెంట్స్ ఎలాంటి డౌట్స్ అడుగుతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్యాకల్టీ గురించి అడుగుతారు మేడం. తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత సెక్యూరిటీ, ఫుడ్, అకామిడేషన్, తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉందండి. అనంతపూర్ నుంచి 3 ట్రైన్లు ఉన్నాయి మేడం ఎవ్రీ వీక్. డైరెక్ట్ రాజ్కోట్ కనెక్టివిటీ ఉన్నాయి. ఎస్ మేడం. అఫోర్డబుల్ మేడం. మా డిస్ట్రిక్ట్ నుంచి మేడం విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి 13 గంటలు ప్రయాణిస్తున్నారు మేడం. సో ఇంకో 13 గంటలు కాదనుకుంటే ఇక్కడ రాజ్కోట్కి వచ్చి చదువుకుంటున్నారు మేడం చక్కగా. అంతే మేడం. అంటే బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇంత దూరం ప్రయాణించాల్సిందే. ఇన్నేళ్లు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్, 25 ఏళ్ళు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ కానీ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, NAC A+ ఉంది మేడం. తర్వాత NBA అక్రిడేషన్ కంప్లీట్గా. సో ఆటోమేటిక్గా 100% రాటిఫైడ్ ఫ్యాకల్టీ మేడం. అందులో కూడా రకరకాల స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. మంచి ఫ్యాకల్టీని తీసుకున్నారు. ఇందులో క్లబ్స్ ఉన్నాయి మేడం. ఈ క్లబ్స్ గురించి మీకు ఇంకొంచెం డెప్త్గా కావాలంటే మనకి PC రెడ్డి గారు అని తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు మేడం. ఆయన కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ యాక్చువల్లీ. ఆయన అడిగితే మరింత సమాచారం తీసుకోవచ్చు. తప్పకుండా సార్. యాక్చువల్లీ నేను ముందు మమన్ గారిని అదే అడిగాను. అంటే ప్రతి యూనివర్సిటీ అకాడమిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇది ఎవరైనా ఒప్పుకుంటారు, ఎంత పెద్ద కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా. వాటితో పాటుగా పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళు ఇంకొంచెం హైయర్ పొజిషన్ తీసుకువెళ్ళాలంటే కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉండాలి. రెండింటికి సమానమైనటువంటి వాల్యూ ఇస్తోంది మార్వాడి యూనివర్సిటీ. పూర్ణచంద్రారెడ్డి గారు, పూర్ణచంద్రారెడ్డి, PC రెడ్డి గారు అంటారు. సో వారిని కలుద్దాం సార్. అయితే ఇక మార్వాడి యూనివర్సిటీలో ప్రత్యేకంగా క్లబ్స్ అని ఏర్పాటు చేశారండి. చాలా వరకు ఉన్నాయి. పిల్లల వాళ్ళ చాయిస్ అండి, వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటుందో, వాళ్ళకి ఎటువంటి ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో చదువుకుంటూనే వాటిని కూడా మేనేజ్ చేసుకోవచ్చట. ప్రత్యేకించి మేనేజ్మెంట్ అలాంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో ఎంకరేజ్ చేస్తుంది. ఇది నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. మరి నేను వినడమే కాదు, మీకు కూడా పరిచయం చేయాలిగా. డైరెక్ట్గా మనం స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం. అయితే ఈ క్లబ్స్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్ పూర్ణచంద్రారెడ్డి గారు, వారితో మాట్లాడదాం. పూర్ణచంద్రారెడ్డి గారు, PC
ఎన్సి రెడ్డి గారు అంటారు, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. తర్వాత ఈ క్లబ్స్కి ఇన్ఛార్జ్ సార్ మార్వాడి యూనివర్సిటీ. మీకు ఏమైనా సమాచారం కంటే మరి సార్ ఇచ్చారు. పూర్ణచంద్రారెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం మేడం. సంతోషం కలవటం. నాకు కూడా సార్ నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నానేమో అనే ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే చాలా మంది తెలుగు వాళ్ళు కనపడుతున్నారు, స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ. సో హ్యాపీ. అయితే పర్టికులర్గా క్లబ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అటు అకాడమిక్స్ని అలాగే పిల్లల్లో ఉన్న అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే అన్నిటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా క్లబ్స్ గురించి పర్టికులర్ గా విన్నానండి. అసలు ఏంటి క్లబ్స్ అంటే, ఏం చేస్తారు? సో ముందుగా క్లబ్స్ గురించి మీకు వివరించడం కంటే ముందుగా ఫస్ట్ అసలు ఈ క్లబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, స్టూడెంట్స్ కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో టోటల్ గా మెయిన్ స్టూడెంట్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేస్తే ఈ రోజుల్లో మార్కెట్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ప్రతి స్టూడెంట్కి ఎలా ఉండాలంటే చదువుతో పాటుగా విధమైన యాక్టివిటీస్ అనేది పార్టిసిపేషన్ చేసే ఉంటుంది. ఈ రోజుల్లో ఏ స్టూడెంట్ని మీరు గమనించిన ప్రతి ఒక్క స్టూడెంట్లో ఒక టాలెంట్ అంటూ ఉంటుంది. అది డాన్స్లో కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్లో కానివ్వండి. సో ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మార్వాడి యూనివర్సిటీలో స్టూడెంట్కి తగ్గట్టుగా మనం ఒక టోటల్గా 44 క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 44 క్లబ్స్ ఉన్నాయి మేడం, యూ బిలీవ్ ఆర్ నాట్. సో ప్రతి క్లబ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కప్ తీసుకోండి, మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ నేషనల్ ఇంటర్నేషననల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఆ క్లబ్స్ నుంచి సహకారం అందుతుంది. అండ్ వాళ్ళకు ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సిస్కో క్లబ్ అని ఒకటి అంటాము మనము, డెవాప్స్ క్లబ్ అని ఒకటి అంటాము. అండ్ ఇప్పుడు సమాజంలో సేవ చేయడం కోసం కూడా కొన్ని క్లబ్స్ ఉంటాయి, మీకు ఇదే ఉంటారు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి. సో ఇలా కొన్ని క్లబ్స్ తీసుకుంటే స్పెషల్గా నేను సమన్వయ క్లబ్ అని చెప్పి మనం ఒకటి మాట్లాడుకోవచ్చు, అది కూడా ఆ క్లబ్ ఒకటి. సో ఎస్పెషల్లీ లేడీస్కి మనం కోఆపరేట్ చేయడం కోసం ఆ క్లబ్లో వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తూ సో సమాజానికి సేవ కూడా అందించడం జరుగుతుంది. సో ఇన్ని రకాల క్లబ్స్ ఉన్నాయి. yes మేడం, అంటే దట్ మీన్స్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బోత్ సైడ్స్ వి ఆర్ సపోర్టింగ్. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే అది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ తో పాటుగా లైక్ ఆర్ట్స్ క్లబ్స్, ఎవ్రీథింగ్ కల్చరల్ క్లబ్స్ తో పాటుగా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎవరైనా అర్హులా అండి? ఎవరైనా ఎవరికి నచ్చిన దాంట్లో స్టూడెంట్ ఎలా అయితే ఫస్ట్ ఇయర్ లోకి ఎంటర్ అవుతాడో సో అతనికి పోర్టల్లో 44 క్లబ్ల డీటెయిల్స్ కనపడుతుంటాయి. సో అతనికి ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే సో ఈజ్ ఎలిజిబుల్. ఇప్పుడు ఇవి అకాడమిక్స్ కి ప్రాబ్లమ్ ఏం రావా సార్? నో మేడం, దట్ ఏవైతే క్లబ్స్ యాక్టివిటీస్ ఉన్నాయో అది బియాండ్ అకాడమిక్ అవర్స్, మీన్స్ ఈవినింగ్ 4:30 నుంచి క్లబ్స్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. కంప్యూటర్ సైన్స్ కి మీరు హెచ్ఓడి గా ఉన్నారు. ఐ యామ్ హెచ్ఓడి ఫర్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. సో ఎవరైతే మన స్టూడెంట్స్ వస్తుంటారో వాళ్ళకి లైక్ ఈ క్లబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క గోల్ని ఎలా అచీవ్ చేసుకోవాలనే దాని గురించి మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఒకసారి స్టూడెంట్స్ తో మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా మేడం, ఇప్పుడు నేను క్లబ్స్ గురించి మీకు చెప్పడం కాదు కానీ మా స్టూడెంట్స్ మాటల్లోనే మీరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా చదువుతో పాటుగా వీటిని కూడా ఎంకరేజ్ చేస్తారా అనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే మేము వాళ్ళతో వెళ్దాం మనం. యా చలో. అనంతపురం బ్రాంచ్ మేనేజర్ డాక్టర్ సురేష్ బాబు గారి ద్వారా కొంతమంది స్టూడెంట్స్ అనంతపురం నుంచి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారండి. మన తెలుగు పిల్లలు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అందరికీ నమస్కారం. నమస్తే. మీ పేరు? హిమశ్రీ. హిమశ్రీ, ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ చదువుతున్నాము. ఎలా మీరు రావటం సార్ త్రూ అని తెలుసు, బట్ మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అనంతపురం? మేము ఫస్ట్ యూట్యూబ్ చూసాము, అందులో సార్ నంబర్ బై ఛాన్స్ దొరికేసింది, అలా ఇంకా మాట్లాడేసి కన్సల్ట్ అయ్యేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది యూనివర్సిటీలో అడుగు పెట్టాక? ఎంత దూరం? చాలా బాగుంది, అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగుంది. వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ యూ అబ్జర్వ్డ్ హియర్? ఎడ్యుకేషన్ చాలా బాగుంది, డిసిప్లిన్, సెక్యూరిటీ, ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఫుడ్ కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది, ఆంధ్ర మెస్ కూడా వచ్చేసింది. వాట్స్ యువర్ నేమ్? నఫీసా అంజు. ఎలా మీరు రావటం? సేమ్ యూట్యూబ్లో చూశాను, సార్ నెంబర్ దొరికింది, ఫ్యామిలీతో మొత్తం వెళ్ళి మాట్లాడి అలా వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ కదా చాలా, ఇది మేజర్గా మనం చూస్తాం, ఏదైనా సరే ఏది నియర్ బై ఉందా అని వెతుకుతాం సాధారణంగా, బట్ రాజ్కోట్ అంటే చాలా దూరం, ఇక్కడ పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఏమనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో? యూనివర్సిటీ మొత్తం బాగానే ఉంది, ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంతా మొత్తం చూశాక ఎడ్యుకేషన్ మొత్తం
ఒకరు స్టే చేశారు పేరెంట్స్ కూడా, అంత బాగుందా లేదా వ్యూ అంతా చెక్ చేశారు, అంత బాగుంది, అందుకే ఇంకా సెటిల్ అయిపోయింది. ఫస్ట్లీ అసలు మార్వాడి అసలు ఏం లేదు. అంకుల్ తర్వాత కాంటాక్ట్ అయిన తర్వాత అంకుల్ చెప్పిన దానికన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మోర్ దాన్ బెటర్ అనిపించింది. నాన్న వాళ్ళు చాలా ఆలోచించారు అంత దూరం ఉండగలవా అని. అంకుల్ చెప్పిన మాటల వల్లనే కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చింది. సో ఐ ప్రిఫర్డ్ మార్వాడి యూనివర్సిటీ. అండ్ ఇక్కడ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. దే ఆర్ చూసింగ్ ఈక్వల్లీ, అందరినీ ఈక్వల్ గానే చూస్తున్నారు. ఇంకా సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఉమెన్ సెక్యూరిటీ చాలా బాగుంది. క్యాంపస్ కూడా చాలా బాగుంది. ఫ్యాకల్టీ, ఎడ్యుకేషన్ టూ గుడ్. ఓకే, సో అంతా నచ్చాయి, కంఫర్ట్ అని. ఇంకా జూనియర్స్ ని కూడా మనం పిలుచుకురావడానికి వీ కెన్ ప్లాన్. ఎగ్జాక్ట్లీ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నందిని. సో నార్మల్ గానే వీడియో చూసి అలా యూట్యూబ్లో సుమన్ టీవీ ద్వారా మాకు మార్వాడి యూనివర్సిటీ గురించి తెలిసింది. సో అక్కడ నుంచి సార్ నెంబర్ కనుక్కొని ఇక్కడికి వచ్చాము. సార్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్లీ చాలా భయం ఉంది, నార్త్ కదా, చాలా దూరం. గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్యూరిటీ కోసం చాలా ఆలోచిస్తారు పేరెంట్స్. యాక్చువల్లీ మై ఫాదర్ పోలీస్. సార్కి చాలా డౌట్స్ అడిగారు బట్ సురేష్ సార్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు దట్ దిస్ కాలేజ్ ఇస్ బెస్ట్ ఫర్ ఎనీ ఉమెన్. ఇక్కడ చాలా స్పోర్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, మైండ్ డివియేట్ అవ్వచ్చు. ఫ్యాకల్టీ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని మోటివేట్ చేస్తున్నారు. లైక్ లాస్ట్ బెంచర్ అయినా ఫస్ట్ బెంచర్ అయినా పర్లేదు, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ మ్యాండేటరీ, ప్రతి ఒక్కరికి రావాలి అని. దిస్ కాలేజ్ ఇస్ బెస్ట్ ఐ థింక్ సో. సో ఇప్పుడు కొత్తగా అనంతపురంలో వద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారు? పర్లేదు రండి, ఏం కాదు. మార్వాడి యూనివర్సిటీ నార్త్ దూరమే. సురేష్ అంకుల్తో జాయిన్ అయితే ఇట్ విల్ బి వెరీ గుడ్. అంకుల్ ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా హీ విల్ హెల్ప్ అస్. అండ్ ఐ థింక్ సో దిస్ కాలేజ్ ఇస్ గుడ్. అంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. హలో, మీ పేరు? ఉదయశ్రీ. ఉదయశ్రీ. ఎక్కడి నుంచి? అనంతపురం. ఎవరి త్రూ వచ్చారు యూనివర్సిటీకి? సురేష్ గారి ద్వారా. రైట్. సో ఎలా అనిపించింది ఇక్కడ మరి? ఎందుకంటే విన్నది ఒకలా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వేరు కదా. కాలేజ్ అయితే మంచిగా ఉంది. అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే ఉంది. స్టడీస్ కానీ, అంటే ఒకవేళ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, హాస్టల్ రూమ్స్, క్లీన్లీనెస్, సెక్యూరిటీ పరంగా గర్ల్స్ కి అయితే చాలా నైస్. అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా మంచిగా. సో అన్ని బాగున్నాయి. ఈవినింగ్ టైమ్స్ లో బెస్ట్ అట్మాస్ఫియర్ కదా మీకు. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి ఏం చెప్తావు? కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అంత లాంగ్ కదా వెళ్ళాలా వద్దా అనుకునేవాళ్ళు. యాక్చువల్లీ మన సైడ్ చూసుకుంటే సౌత్ సైడ్ డొనేషన్స్ ఎక్కువ ఉంటాయి, దట్టు వర్తబుల్ ఉండవు కదా స్టడీస్ కి సంబంధించి. అంటే అంత ఫీజు పెట్టి కూడా దానికి ప్లేస్మెంట్స్ ఉండి సరిగ్గా ఉండవు. సో ఇక్కడికి వస్తే ఏంటంటే తక్కువ ఫీజుతోనే అయిపోయే విధంగా చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఈ కాలేజ్ అయితే. హాయ్, మీ పేరు? వంశీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ధర్మవరం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ? ఆల్ గుడ్ మ్యామ్. హాస్టల్ గానీ అండ్ ఎడ్యుకేషన్ గానీ అంతా ఓకే. అండ్ ఆల్సో ఫీజెస్ ఆల్సో తక్కువ మ్యామ్. అండ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంది మేడం. దెన్ ఫుడ్ ఆల్సో గుడ్ మ్యామ్. హాయ్, మీ పేరు? నిరంజన్. నిరంజన్. ఎక్కడి నుంచి అమ్మా? ధర్మవరం. రైట్. ఓకే. సో ఎలా వచ్చారు మీరు? ఎవరి త్రూ? సురేష్ సార్. సురేష్ గారి ద్వారా. ఓకే. సో మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది? వెరీ లాంగ్, ఇంత లాంగ్ ట్రావెల్ చేయడానికి ఫస్ట్ ఫీజే డ్యూ మ్యామ్. ఫీజే కారణం మాకు. అక్కడ చాలా ఫీజెస్ ఉన్నాయి. సో సార్ వల్ల ఇక్కడికి చేరాము. ఫీజు చాలా తక్కువగానే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడైతే ఫుడ్ మెస్ చేంజ్ చేశారు. సౌత్ మెస్, నార్త్ మెస్ సపరేట్ ఉన్నాయి. అంతా అనుకున్నట్టు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. సెంట్రల్ లైబ్రరీస్ 2 ఉన్నాయి. ఎగ్జామ్ టైంలో బాగా చదువుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు లాంగ్ వెళ్దామా వద్దా, అక్కడ ఎలా ఉంటుందో, మింగిల్ అవ్వగలమా లేదా అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడైతే అవ్వచ్చు మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ చేంజ్ అయిపోయింది, రూమ్ మనకు అనుకున్నట్టే ఉంటుంది కాబట్టి సర్వైవ్ అవ్వచ్చు మ్యామ్. రావచ్చు అని అంటారు. విన్నర్గా స్టూడెంట్స్ మాటలు. మార్వాడి యూనివర్సిటీ నాట్ ఓన్లీ ఎంకరేజెస్ ఇన్ అకాడమిక్స్ బట్ ఆల్సో ఇన్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్. ఇది అక్షర సత్యం, వాళ్ళ మాటలోనే మనం తెలుసుకున్నాం. ఇంకా ఆలోచిస్తున్నారేంటి పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ? మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఈ యూనివర్సిటీలో మీ పిల్లలు చదవాలి అని అనుకుంటే కనుక వెంటనే అడ్మిషన్స్ తీసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడున్నా సరే డిస్ట్రిక్ట్స్ పేర్లు ఇస్తాను, అలాగే నెంబర్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తానండి. ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుని అడ్మిషన్ ప్రాసెస్లో మీరు పాల్గొనండి. అలాగే కౌన్సిలింగ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది. ఇవాళ ఎపిసోడ్లో మీరు అనంతపురం అలాగే ధర్మవరం బ్రాంచ్ డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ప్రతి ఒక్క బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరిన్ని ప్రత్యేకతలు కూడా వివరిస్తారు.
ఎపిసోడ్ మీరు వీక్షించారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము. మార్వాడి యూనివర్సిటీలో ఏమేం జరుగుతాయి, ప్రత్యేకించి పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా సుమన్ టీవీ ద్వారా ఈ వీడియోస్ ద్వారా మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. యూనివర్సిటీ కంప్లీట్ అడ్రస్ అలాగే నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.